ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా టీమిండియా అభిమానులనైతే సంతోషపెట్టింది. లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా కూడా టీమిండియా ఈ టోర్నమెంట్ ను గెలుచుకుంది. కాబట్టి ఈ విజయం భారత అభిమానులకు కూడా ప్రత్యేకమైనది. గాయం కారణంగా బుమ్రా ఈ టోర్నమెంట్ లో పాల్గొనలేకపోయారు. బుమ్రా త్వరగా కోలుకుని తిరిగి వస్తాడని భారత అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దీనికి ముందు టీమిండియాకు ప్రమాదకరమైన హెచ్చరిక వచ్చింది. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా కోచ్ గా పనిచేసిన అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షేన్ బ్యాండ్ బుమ్రా గాయం తన కెరియర్ ను ముగించే అవకాశం ఉందని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డారు. దీని కారణంగా అతను సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేకపోయారు. అప్పటి నుంచి కూడా బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను తిరిగి వస్తాడని టీమిండియా ఆశించింది. కానీ అది జరగలేదు. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే బుమ్రా ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్లలో కూడా ఆడలేరని తెలుస్తోంది. ఇది ముంబై ఇండియన్స్ తో పాటు టీమిండియాకు కూడా ఆందోళన కలిగించే వార్తే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ బౌలింగ్ కోచ్ బ్యాండ్ బుమ్రా గాయం గురించి భారీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. మాజీ బౌలర్ బ్యాండ్ మాట్లాడుతూ గాయం అదే స్థానంలో ఉంటే అది ప్రమాదకరమని అన్నారు. అతను మళ్లీ అదే చోట గాయపడితే అది అతని కెరియర్ ను ముగించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మళ్లీ అదే చోట శస్త్రచికిత్స చేయలేరని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడటం ఇది తొలిసారేం కాదు. 2-3 సంవత్సరాల క్రితం కూడా బుమ్రా వెన్నులో ఒత్తిడి ఫ్రాక్చర్ తో బాధపడ్డారు. దాని కారణంగా అతను 2022 టీ20 ప్రపంచ కప్ లో ఆడలేకపోయారు. దాదాపుగా ఒక సంవత్సరం పాటు క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బుమ్రా న్యూజిలాండ్ కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడి నుంచి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి 2023 ప్రపంచ కప్ లో విధ్వంసం సృష్టించారు. దీనితో పాటుగా టీమిండియాను కూడా టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిపారు. ఇప్పుడు ఈ కొత్త గాయం తర్వాత బుమ్రాకు మళ్లీ శస్త్రచికిత్స అవసరమా లేదా అనే దానిపై బోర్డు లేదా బుమ్రా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బుమ్రా వీలైనంత త్వరగా ఫిట్ గా తిరిగి వస్తాడని, జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని టీమిండియా ఆశిస్తోంది. ఎందుకంటే అతను ఈ సిరీస్ లో టీమిండియాకు కెప్టెన్ గా కూడా ఉండాల్సి రావచ్చు.